పెద్ద ఎత్తున 2019 మీరు సభ పెడతాము అంటేనే ఇంత యాగి జరిగిందంటే 2029లో జనసేన పోటీ చేసి తీరుతుంది, మేము ఇక్కడ తిరుగుతామని ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి అసలు 2029లో మీకు పోటీ చేసే పరిస్థితి ఉందంటారా? మీరు సభ పెడితేనే ఇంత జరుగుతుంది కదా, మరి పోటీ చేస్తే ఏంటి పరిస్థితి? తెలంగాణలో ఆల్రెడీ పోటీ చేశారు మేడం జనసేన పార్టీ తరఫున. ఒక సర్పంచ్ ఎవరు కూడా ఉన్నారు, కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియదు కానీ ఒక సర్పంచ్ కూడా ఉంది, ఆల్రెడీ పోటీ చేశారు. ఈ రోజు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని ఒక రాజకీయ నిరుద్యోగులు ఉంటారు. ఆ తల్లి తెలంగాణ అనే ఒక తల్లి పెట్టడము ఈ కాంగ్రెస్ కి ఏడ అడ్డొచ్చేస్తుందో, రేపు ఏడ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి వస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం గతి పడుతుందో ఆ గతి కాంగ్రెస్ పడుతుందని వాళ్ళకి ఇప్పటి నుంచే నిద్ర పట్టలేదు. అంటే ఈరోజు తెలంగాణ విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగినప్పుడు వాళ్ళు మిగులు బడ్జెట్ లో ఉంది. ఈ రోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నారు. మేము ఏదైతే అప్పుల్లో 90,000 కోట్ల అప్పుల్లో ఉన్నాము, అదే విధంగా 16,000 కోట్లు మైనస్ లో ఉన్నాం బడ్జెట్ లో. అలాంటిది ఈ రోజు 10 లక్షల కోట్లు మేము కూడా అప్పుల్లో ఉన్నాం. అంటే వీళ్ళు ఏం వాడుకున్నారు? ఈరోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది, ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్ లో మెజారిటీ అక్కడే ఉన్నారు, అదే విధంగా బిజినెస్ మ్యాన్లు అక్కడే ఉన్నారు. అంత ట్యాక్సులు వచ్చి అంత అప్పులు పాలు చేసేసారు ఆ రాజకీయ నాయకులు. మాతో సమానంగా వాళ్ళు 10 లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లారు. వాళ్ళు ఏం ముద్రించారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని? వీళ్ళు రాజకీయ లబ్ధి పొందే తప్ప ఆ తెలంగాణ ప్రజలపైన ఏమైనా వీళ్ళకి మక్కువ ఉందా? ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో దొబ్బేసి ఈరోజు వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు, మన బండారం బయటపడిపోతుంది అని చెప్పేసి ఈరోజు మిగులు బడ్జెట్ లో ఉండే రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పు చేశారు. మేము అప్పుల్లో ఉన్నాం, ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. మేము ఒక రాజధానిని నిర్మించుకుంటున్నాం, మీకు ఆల్రెడీ డెవలప్ చేసి ఇచ్చేసి వచ్చాం రాజధాని. అంటే ఇన్ని మీకు ప్లస్లు ఉన్నా కూడా మీరు అదే అప్పుల్లో ఉన్నారు. మేము అన్ని మైనస్ లో ఉన్నా కూడా మేము మీరు చేసిన తప్పుల్లోనే మేము ఉన్నాం. మళ్ళీ వీళ్ళు విమర్శలు అమరావతి ఏదో కుర్జీ కింద నీళ్లు వచ్చేస్తాయి. ఈరోజు హైదరాబాద్ లో మాకు రావాల్సిన ఆస్తులు పంచిచ్చారు సమానంగా, మాకు రావాల్సిన నిధులు వచ్చాయా? ఏమి ఇవ్వలేదు, మోసం చేశారు. అయినా మేము అన్నదమ్ములాగా విడిపోయినా కూడా ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఈ రాజకీయ నిరుద్యోగులు దాన్ని రెచ్చగొడుతున్నారు. సరే వేణుగోపాల్ గారు 2029లో మీరు పోటీ చేస్తాము అని అంటున్నారు, ఆల్రెడీ పోటీలో ఉన్నారు ఇక్కడ. సరే 2029లో అంటే ఇప్పుడు ఎన్నో రోజులు లేదు, ఇంకో 2 సంవత్సరాలు ఉంది. బట్ తెలంగాణలో మీకున్న బలం ఏంటి, మీకున్న ఓట్ పర్సంటేజ్ ఏంటి? ఒకవైపు పొన్నం ప్రభాకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎప్పుడైనా తెలంగాణకు అసలు మద్దతు ఇచ్చారా, ఇది మా తాత మా అయ్య జాగిరి, మరి అసలు మీరు ఎలా పోటీ చేస్తారు అన్న వ్యాఖ్యలు కూడా ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి అని అన్నారు. సరే అసలు తెలంగాణలో మీరు పోటీ చేస్తామంటున్నారు, ఒంటరిగానే పోటీ చేస్తారని ఒక విలేకరుని అడిగిన ప్రశ్నకు కూడా బీజేపీ కలిసి వస్తే బీజేపీతో కలిసి పోటీ చేస్తాము, లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామని అంటున్నారు. మరి మీ ఓట్ పర్సంటేజ్ ఎంత, మీ బలం ఎంత తెలంగాణలో? మేడం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 2 ఎంపీ సీట్లు ఉండింది. ఈ రోజు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. అలాంటిది ఈరోజు ఒక సర్పంచ్ ఏదో ఉంది తెలంగాణలో. అలాంటిది మా బలాన్ని ఏదైతే ఈరోజు చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేను ఏదైతే ప్రజల కోసం దేనికైనా నేను తెగిస్తాను, నేను తిరుగుతాను, నాకు ఏదైతే హ్యూమనిజం కావాలి, అదే విధంగా మార్పు కావాలి, దానికోసం ఎంత దూరం అన్నా పోతానని చెప్తున్నాడు. ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తాడు. అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ నిన్ను 2 చోట్ల గెలవనీయలేదు అన్న వ్యక్తులే ఈ రోజు ఇళ్లలో పరిమితైనారు. ఈ రోజు 21 ఎమ్మెల్యేలు అదే విధంగా ఎంపీలు తో మోడీ గారి పవన్ కళ్యాణ్ ఇంటి కాడికి వచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మోడీ గారికి మనం తిరిగితే అపాయింట్మెంట్ ఇయ్యరు, అలాంటిది మోడీ గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారంటే ఆయన శక్తి ఏంటిదో తెలంగాణ వాళ్ళు తెలుసుకోని ఉండాలి. ఈరోజు తెలంగాణ ఏదైతే రాజకీయ నిరుద్యోగులు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నదో అది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడ ప్రజలు ఆదరిస్తే వాళ్ళు వస్తారు, ప్రజలు ఆదరించకపోతే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి ఇంట్లో కూర్చుంటారు. దాన్ని రాజకీయ నిరుద్యోగులు ఏం ప్రశ్నించేది? మీరు నేను ఇజ్జయినోని ఏదైనా తెలంగాణకు వ్యతిరేకంగా కానీ మాట్లాడుంటే, లేదా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుంటే ఆయన ఎప్పుడో ఏదైతే తెలంగాణ ప్రజలు గద్దార్ లాంటి వ్యక్తులతో ఆయనకు పరిచయం ఉంది. ఇంకా తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళ వ్యక్తులతో అతనికి పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు పనిసిచ్చుంటాడు, అవన్నీ చెప్పుకోలేదు ఈ రోజు. కానీ
ఈ రాజకీయ నిరుద్యోగులు ఏమిరా అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా రాజకీయ నిరుద్యోగులు అయిపోయాడో ఆ విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీయో లేదా టిఆర్ఎస్ పార్టీయో నిరుద్యోగం అయిపోతుందని ఈ రెండు పార్టీలు రాజకీయ నిరుద్యోగులు పేలపలు పొందుతున్నది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా పోటీ చేయడం లేదా? ఇక్కడ ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? దాన్ని గుర్తుపెట్టుకో మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా